ఇదేదో నార్మల్ బ్యాగ్ అనుకున్నారేమో! ఇది బ్యాగ్ కాదు అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర నిండా అమ్మ ప్రేమే ఉంటుంది. మోయలేనిది, తట్టుకోలేనిది, విలువైనది, వెలకట్టలేనిది, ఆస్వాదించటం తప్ప అవతల వారికి చెప్పటానికి సాధ్యం కానిది. ఎంత తీసినా ఏం చేసినా పుట్టుకొస్తూనే ఉంటుంది. మనం తీసుకుంటూనే ఉండాలి గాని అది మాత్రం తరగదు. అదే అమ్మ ప్రేమ. మొన్న పండక్కి వెళ్ళినప్పుడే చేయబోయింది. కానీ ఎందుకు అమ్మని ఇబ్బంది పెట్టడం అని నేనే వద్దన్నాను. నువ్వు చేస్తే నేను పట్టుకెళ్ళను, ఇక్కడే వదిలేస్తానన్నాను. కానీ అమ్మ ఊరుకుంటుందా? నేను మా ఇంటికి వెళ్ళిపోయాక చేసి తీసుకొచ్చింది. ఎక్కడ నాతో చెప్తే నేను వద్దంటానేమో అని భయపడి చెప్పా పెట్టకుండా ఉదయాన్నే లేచి మధ్యాహ్నం వరకు కష్టపడి చేసి అలసిపోయినా ఆగిపోకుండా బస్ ఎక్కేసి 1 గంటన్నర ప్రయాణం చేసొచ్చి మరీ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. జంతుకులు, వాముకాడలు, కారంపూస, సిన్నుండలు, వీటితో పాటు ఆరిది ఇవన్నీ ఒక్క పూటలోనే చేసి తీసుకొచ్చింది. తెచ్చి తేవంగానే అన్ని ఐటమ్స్ సగం ఖాళీ చేసేసాము. ఇది ఆ రోజు రాత్రి తీసిన వీడియో అనమాట. అప్పటికే సగం అయిపోయాయి. మా అమ్మ ఆరిది చేసి తీసుకొచ్చిందంటే ఆ రోజు లంచ్ డిన్నర్ క్యాన్సిల్ అనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకే ఒక పెద్ద డబ్బా నిండా తీసుకొస్తుంది ఆరితైతే. మా బాబు హోంవర్క్ రాస్తూ స్నాక్స్ లా ఇది తింటున్నాడు. పిల్లలు టేస్ట్ బాగున్నాయి అమ్మమ్మ అనేసరికి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.